సుబ్బయ్యతో గొడవ పడతాడు. మీకు జీడిపప్పు వేయాలా, కిస్మిస్ వేయాలా, బ్రహ్మాండంగా ఉంది రుచి. ఒకవైపు వంటలతో సునీల్ పోరాటం, మరోవైపు ఫంక్షన్ లో విజయ్ ఆరాటం. చిన్న విజయ్ ఉన్నాడు, ఈయన కాదు. ఆయన కన్ఫ్యూజ్ అయి తిరుగుతానే ఉన్నాడు పక్కన నుంచి రాత్రి నుంచి. ఇప్పుడు కూడా లేడు, ఎవరు నాకు తెలియదు. ఒకవైపు కిషోర్ లోకేష్ అయోమయం. ఈ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో అర్థం కాదు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఎవరికి నప్పరావు, మనకు ఎప్పుడు అర్థం కావు. ఒకవైపు కిషోర్ లోకేష్ అంటే పిడి అయోమయం. అప్పుడు నిజాంలో మొదలైంది భయం, అప్పుడు నిజాంలో మొదలైంది భయం. కానీ రాత్రంతా మేల్కొని చివరకు పోశాడు ప్రశస్తికు జీవం. రాత్రంతా మేల్కొని ఈ ప్రశస్తికు పోశాడు జీవం మన నిజాం. ఈ మహామహీశిల్పుని సామ్రాజ్యం లాంటి కళల కాసనైన కడప నగరంలో, శ్వేతసౌరం లాంటి గ్లోబల్ కళాశాలలో ఈనాడు ఏమైంది తెలుసా? సర్వాంగ సుందరమైన ఈ వేదిక మీద వెలుగులు చిలుగుల మధ్యన రాబోయే కాలం నడుమ మీకోసం జాగ్రత్త ముడి ఒక టీం వెయిట్ చేస్తా ఉంది. ఆ కింద వాళ్ళకు టిఫిన్ తినిపించి అన్ని తినిపించి మిమ్మల్ని అలరించేదానికి ఇంకా టిఫిన్ తింటారు వాళ్ళు. వెలుగులు చిలుగులు రాబోయే తారల మధ్య కొలువైనది ఎవరో తెలుసా? నేను చెప్తే మీరు పేరు చెప్పాలి. చిరునవ్వుకు చక్కని రూపం, స్నేహంలో అపురూపం, విద్యార్థులకు అందిస్తారు మమకారం, అధ్యాపకుల పట్ల ప్రదర్శించాడు కారం, సేవిస్తారు చల్లటి తేనీయం. ఆయనకు టీ కాఫీ కాదు, చల్లటి కాఫీ కావాలా. అందిస్తుంది సావిత్రమ పలహారం, సాధిస్తారు విజయ బావుటం. ఎవరు? ప్రిన్సిపల్ శ్రీ విజయరామరెడ్డికి సోదరుడు ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పే వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది. కొమ్మ వంశాబ్ది నందు పుట్టిన తెలుసా? కొమ్మ వంశాబ్ది నందు పుట్టిన సోమలింగారెడ్డి అచ్చమ్మల పుణ్యాల పంట, పైడిపాలెం గ్రామాన ఉదయించిన కన్నుల పంట, విద్యాలయాలు స్థాపించి మంచికి మారుపేరుగా నిలిచి, తెలుగులో మరో చాణక్యుడై, కాలంలో మరో కనుడై, స్నేహంలో మరో కుచేలుడై, ధైర్యంలో మరో అభిమన్యుడై, గ్లోబల్ కళాశాల పుణ్యమి చెట్టుడై అలా రాడుతున్న ఓ కొమ్మాంతి వంశరత్నమా, ఓ కొమ్మా వంశాబ్ది రత్నమా, సందర్శించరు విముగన్న జన్మభూమి, వికసించరు నడయాడిన కడప జిల్లా. ఎవరో తెలుసా? మీకు సాదర సాహ్వానం సార్. సూపర్ నిజాం. ఆయనే కాదు సుమా, వాణమ్మ జనార్దన్ల నోముల పంట. సార్ మీరు వినండి సార్, మాకు చెప్పాలి. నాకు వాణమ్మ జనార్దన్ల నోముల పంట ప్రత్యూషమ్మ మదిలో వెలసనంట. భార్య మన చెప్పాల, ప్రత్యూషమ్మ మదిలో వెలసనంట. అవ్యాన్స్కు తండ్రి అయి అలరించనంట. చిరునవ్వు ఆయన సొంతం లాంటిదంట. చిరునవ్వుడు ఆయన సొంతమంట. కానీ సెల్ ఫోన్లో ఆయనకు వచ్చిన తంట,